నెంబర్ 10 సునీల్ కుమార్. రియలీ భయ్య జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం సునీల్ కుమార్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేస్తారని చెప్పేసి కలలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఇతని కెప్టెన్సీలో జైపూర్ టీం సీజన్ 9 లో ఛాంపియన్ గా నిలిచారు. సీజన్ 10 లో సెమీఫైనల్స్ దాకా వచ్చారు. అండ్ ఇంకా ప్రెజెంట్ కబడ్డీలో ఇతని ఫామ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. బట్ ఇలాంటి ప్లేయర్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి జైపూర్ టీం ఎందుకు వదిలిందో అస్సలు అర్థం కాలేదు. ఈవెన్ నాకు తెలిసి సునీల్ కుమార్ పై అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో జైపూర్ టీం FVM కార్డు వాడే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 9 లో వచ్చేసి సుజిత్ సింగ్ ని కూడా బెంగళూరు బుల్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సుజిత్ సింగ్ ని లాస్ట్ ఇయర్ ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ లో బెంగళూరు బుల్స్ టీం అయితే సుజిత్ సింగ్ పై పోటీ పడి మరి ఆక్షన్ లో కొన్నారు. బట్ అయినా కానీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సుజిత్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఆడలేదు. మరి సుజిత్ సింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఏ టీం ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 8 వచ్చేసి సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్. సిద్ధార్థ్ దేశాయ్ ని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే హర్యానా టీం వదిలేశారు. ఈవెన్ సిద్ధార్థ్ దేశాయ్ ని ప్రో కబడ్డీ సీజన్ 10 లో హర్యానా టీం అంతలా యూజ్ చేసుకోలేదు. 1 crore పెట్టి ఆక్షన్ లో కొన్నా కానీ వాళ్ళైతే సరిగా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఇంకా బాహుబలి అవసరం వాళ్ళకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 లో లేదు కాబట్టి హర్యానా టీం ఆక్షన్ కి అయితే వదిలేశారు. మరి బాహుబలి ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఏ టీం ఆడితే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి రాహుల్ చౌదరి. ఈవెన్ రాహుల్ చౌదరి కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి జైపూర్ టీం వదిలేశారు. ఇది మాత్రం చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ చౌదరి ఆడబోయే లాస్ట్ సీజన్ ప్రో కబడ్డీ సీజన్ 11 కాబట్టి జైపూర్ టీం లోనే రిటైర్మెంట్ తీసుకుంటాడని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జైపూర్ టీమే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి రాహుల్ చౌదరిని వదిలేసింది. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో రాహుల్ చౌదరి ఏ టీం ఆడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి నితేష్ కుమార్ ని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి యూపీ ఓదాస్ టీం వదిలేశారు. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ నితేష్ కుమార్ ప్రో కబడ్డీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అనే చెప్పొచ్చు. బట్ అలాంటి ప్లేయర్ ని యూపీ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. నాకు తెలిసి యూపీ టీం నితేష్ కుమార్ పై అయితే FBM కార్డు వాడే అవకాశాలు అయితే ఉంటాయి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో. మరి యూపీ టీం నితేష్ పై FBM కార్డు వాడతారా లేదా కామెంట్ చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి సచిన్ తవర్ అయితే పట్నా పైరేట్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వదిలేశారు. ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సచిన్ తవర్ ప్రెజెంట్ గేమ్ ప్లే చాలా అంటే చాలా మంచిగా ఉంది కబడ్డీలో. బట్ ఇలాంటి ప్లేయర్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి పాట్నా టీం వదిలేస్తారని చెప్పేసి ఎవరు కూడా కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు అయితే పాట్నా పైరేట్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో సచిన్ పై అయితే FBM కార్డు వాడతారు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి డూప్ కికింగ్ ది రికార్డ్ బ్రేకర్ అనేటువంటి పార్దీప్ నర్వాల్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి యూపీ ఓదాస్ టీం వదిలేశారు. ఇదైతే మన పాస్ట్ వీడియోస్ లో చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. యూపీ టీం పార్దీప్ నర్వాల్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేస్తుందని చెప్పేసి. సో అదే అయితే జరిగింది. సో యూపీ టీం పార్దీప్ ని వదిలేయడానికి వాళ్ళ దగ్గర అయితే లాట్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయంట. సో అందుకే పార్దీప్ నర్వాల్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేశారు. మరి పార్దీప్ ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఏ టీం ఆడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది ఫ్లయింగ్ కింగ్ అయినటువంటి పవన్ కుమార్ షెరావత్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి తెలుగు టైటన్స్ టీం ఆక్షన్ కి అయితే వదిలేసింది. ఇది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు టైటన్స్ టీం దగ్గర బడ్జెట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చాలా మంది యంగ్స్టర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వచ్చారు కాబట్టి పవన్ అయితే ఆక్షన్ కి వదిలేశారు. సో ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో పవన్ షెరావత్ ఏ టీం ఆడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి మణీందర్ సింగ్. రియలీ మణీందర్ సింగ్ అయితే బెంగాల్ వారియర్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేసిందంటే చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 10 ఆక్షన్ లో బెంగాల్ వారియర్స్ టీం మణీందర్ కోసం పోటీ పడి మరి ఆక్షన్ లో కొన్నారు 2 crores కంటే ఎక్కువగా పెట్టి. బట్ అలాంటి ప్లేయర్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి మళ్ళీ వదిలేశారంటే రియలీ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఇది నాకు తెలిసి మణీందర్ సింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో బడ్జెట్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందుకే వదిలేశారేమో అనిపిస్తుంది. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో మణీందర్ సింగ్ ఏ టీం ఆడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మహమ్మద్ రజా షాద్రుని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి పూణే టీం వదిలేసిందంటే చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ గా ఉంది ఇది. సో ఎందుకంటే పునేరి పల్టన్స్ టీం లాస్ట్ టైం ప్రో కబడ్డీ సీజన్ 10 లో కప్పు కొట్టిందంటే మహమ్మద్ రజా షాద్రు కాంట్రిబ్యూషన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇలాంటి ప్లేయర్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి వదిలేశారంటే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మహమ్మద్ రజా షాద్రు పై అయితే FBM కార్డు వాడతారు పునేరి పల్టన్స్ టీం. సో ఇదే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి రిలీజ్ అయినటువంటి టాప్ 10 ప్లేయర్స్ లిస్ట్. సో ఈ రిలీజెస్ లో మీకు ఏ రిలీజ్ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.